నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వచ్చే వారం మున్సిపల్ షెడ్యూల్. ఫిబ్రవరి మొదటి వారంలో పోలింగ్. నేడు మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్లు ఖరారు. జిల్లా స్థాయిలోనూ వార్డులు, డివిజన్ల రిజర్వేషన్స్ సైతం. 19న ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా. ఆ తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్. కానీ ఇప్పుడు రాజకీయాలు చాలా హాట్గా ఉంటాయి. ఎందుకంటే మొన్ననే అయిపోయినాయి సర్పంచ్, ఇప్పుడు మున్సిపల్, దీని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ. వాస్తవానికి ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నా, ప్రజలు ప్రశాంతమైన ప్రభుత్వ పాలనలో మంచిగా సంతోషంగా ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. ఏం చేసినా చెయ్యకున్నా చాలు, దోపిడీ జరుగుతలేదు అనే ఒక నమ్మకంతో ఉన్నారు. ఇది మాత్రం 100% వాస్తవం. గమనించుర్రి. ఎందుకంటే ఎక్కడ చూడు తెలంగాణ వచ్చినాక ఏదో సాధించుకుందాం, ఏదో చేద్దాం, అన్ని కలబలి కబుర్లు చెప్పి గద్దె మీద కూర్చొని తెలంగాణను అప్పుల పాలు చేసి, తెలంగాణకు ఒక పైసా కూడా దేనికైనా ఖర్చు పెట్టుకుందామంటే కూడా ఖజానాల ఖాళీ చేసి మళ్ళీ అప్పులు మీదేసి పెట్టిపోతే ఇప్పుడు పరిస్థితులలో ఏమైనా చేద్దామంటే కూడా లేని పరిస్థితి క్రియేట్ చేసి పెట్టే. ఆ వచ్చిన ఆయన కూడా ఇన్ని సమస్యలల్లో కూడా ఒక రేషన్ కార్డు అనేది అయితే క్రియేట్ చేసిండు. తెలంగాణ వచ్చినాక ఒక్క రేషన్ కార్డు 10 సంవత్సరాలల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. సన్న బియ్యం అడిగితే కూడా సన్న బియ్యం ఇస్తే ఖర్చు అవుతుంది అని చెప్పేసి మాట్లాడిన మాటలు ప్రజలకు మదిలో ఇట్లా గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే ఎక్కడన్నా మీ ఫోటో కనబడితే కూడా అవన్నీ గుర్తుకొస్తాయి, మీరు చేసిన అరాచకాలు, విధ్వంసాలు. అందుకనే ఈ మున్సిపల్లో కూడా ప్రజలు పక్కా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు, గుర్తుపెట్టుకోరు. మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్ళని, మనోళ్ళని గెలిపించుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ కోటేసి గెలిపించుకుంటే మెడలు వంచి పని చేయించుకోవచ్చు, నిధులు వస్తాయి, అన్నీ వస్తాయి. వీళ్ళు పోయి అడగడానికి కూడా రైట్ ఉంటుంది. అరే రేవంత్ అన్న ఏమైంది, మాకు వచ్చే నిధులు ఏమైంది, ఇంకా విడుదల చేస్తలేరు ఎందుకు అని చెప్పేసి జిహెచ్ఎంసీలో కూడా వీళ్ళు రుబాబుగా అడిగి మరి వీళ్ళ ఫండ్స్ వీళ్ళు తెచ్చుకోవచ్చు. అట్లుంటుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు అనుకో, వీళ్ళు అడగలేరు, వీళ్ళు పెట్టలేరు, ప్రపోజల్ పెట్టలేరు, అవి రావు పోవు, ఇవన్నీ ఆరాటాలు ఉంటాయి. పాలక పక్షానికి బ్రహ్మరథం పట్టుర్రి, అభివృద్ధికి తోడ్పడుర్రి. ఇది మాత్రం వాస్తవం. ఇంకోటి,